హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. బ్లౌజ్ మార్కింగ్ గురించి అయితే నేను వీడియో అనేది చేస్తాను కదండి. అంటే న్యూస్ పేపర్ మీద అయితే కొంచెం అంత అర్థం అవ్వట్లేదు. కొంచెం క్యాన్వాస్, ప్లెయిన్ క్యాన్వాస్ మీద చూపిస్తే మీకు అర్థమవుద్దని చెప్పేసి నేనైతే ఇప్పుడు దాని మీద అయితే చేయమన్నాను అనమాట మార్కింగ్ అనేది మా వారిని. అయితే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది వేస్తామన్నాను కదా. ఫస్ట్ ఫ్రంట్ నెక్కే వేస్తారండి. చెప్పండి మీరు ఒకసారి అడుగుతున్నారనమాట చాలామంది. ఇప్పటి వరకు చూసాం కానీ ఎప్పుడు అందరూ బ్యాక్ నెక్కే ఫస్ట్ వేస్తున్నారు, తర్వాత ఫ్రంట్ వేస్తున్నారు. మీరేంటి కొత్తగా ఫస్ట్ ఫ్రంట్ నెక్ వేసాక తర్వాత బ్యాక్ నెక్ వేస్తున్నారు ఏంటి, మాకు కన్ఫ్యూజ్గా ఉంది అని అంటున్నారండి. కామెంట్స్లో ఒకళ్ళు అయితే అడిగారు అనమాట. అయితే ఏమండి ఒకసారి చెప్పండి. ఫ్రంట్ బ్యాక్ వేనే వేసి తర్వాత ఫ్రంట్ వేయాలని ఏం కాదు, మన ఇష్టం. మనకి ఎలా పాసిబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు, మనకు వీలుని బట్టి. అంటే మీరు నేర్చుకున్నది ఫస్ట్ అదే కదా, ఆ మెథడ్ లోనే కదా నేర్చుకుంది. నేనైతే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఫ్రంట్ నే ఫస్ట్ ప్రాక్టీస్ చేయడం, ఫ్రంట్ కట్ చేసాక తర్వాత బ్యాక్ చూసుకుంటాం. అది ఇప్పుడు కాదండి, మీరు ఎప్పుడు ఎన్ని ఇయర్స్ క్రితం మీరు నేర్చుకున్నారు? 25 ఇయర్స్ నుంచి అదే చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా నేర్చుకొని మనకి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు యూట్యూబ్లో అనేది పెడుతున్నారు. వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ఇది కూడా చాలా ఈజీ పద్ధతే కదండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. 1-2 సార్లు కనుక మీరు చూస్తే కనుక ఇప్పుడు నేను ఇంకా క్లియర్గా అయితే ప్లెయిన్ క్యాన్వాస్ మీద అయితే మీకు నేను చెప్పమన్నాను. ఇది ఇంకా ఈజీగా ఉంటుందండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. కొలతల ప్రకారం బాడీ మెజర్మెంట్స్ అనమాట. ఇది ఇప్పుడు మీకు చెప్తాను ఉండండి. బాడీ మెజర్మెంట్స్ కూడా క్లియర్గా రాశాను. దాన్ని బట్టి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నాక దాన్ని బట్టి బ్యాక్, ఇంకా హ్యాండ్స్, ఇంకా స్టిఫ్ పట్టి ఇవన్నీ కూడా ఈజీగా వేసేయచ్చండి. ఉండండి మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఇది ఫ్రంట్ కెమెరా. లెంత్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ అనమాట. ఇది నడుము పొడవు అండి, అంటే బ్యాక్ నడుము పొడవు 14 ఇంచీలు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక నిమిషం ఉండండి. ఆది బ్లౌజ్ దాని ప్రకారం మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది, చూపిస్తాను. చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం. అంటే ఇప్పుడు నడుము పొడవు అంటే ఏంటి అని కొంతమందికి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే నడుము పొడవు అంటే ఏంటి అనుకుంటారు కదా. చూడండి మీకు ఆది బ్లౌజ్ ప్రకారం మీకు చూపిస్తున్నాను. నడుము పొడవు అంటే బ్యాక్ నెక్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇది 14 ఉంది కదా, ఇదిగోండి ఇలా 14 రాశారనమాట. తర్వాత చేయి పొడవు అంటే అది తెలిసిపోద్ది కదా. హ్యాండ్ లెంత్, ఇలా హ్యాండ్ లెంత్ చూడడమే. అంటే ఇది 7 ఉంది, మామూలుగా ఈ మెజర్మెంట్ అయితే 8 ఉందన్నమాట. నెక్స్ట్ లూజ్ అంటే తెలుసు కదా, అది ఎక్కడి వరకు మనం కొలిచామో దాన్ని బట్టి లూజ్ తీసుకున్నాము. నెక్స్ట్ చంక్ అండి, చంక రౌండ్ అప్. చంక్ అంటే ఇదిగోండి ఇక్కడ ఆది బ్లౌజ్కి చంక దగ్గర నుంచి అక్కడ నుంచి షోల్డర్ దగ్గర వరకు ఇది చంక పార్ట్ అనమాట, ఇలాగా. నెక్స్ట్ షోల్డర్ టు డాట్ అండి. అది ఎలా చూడాలి అంటే ఆది బ్లౌజ్ మీద అయితే షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, మెయిన్ డాట్ అక్కడికి చూడాలన్నమాట. ఇదైతే మనకి అలా చూడాలి. షోల్డర్ దగ్గర నుంచి 11 ఉంది. అంటే మరీ లాగి తీయకూడదు కదా, జస్ట్ ఎందుకు క్రాస్ కాబట్టి ఎక్కువ లాగితే అది ఎంత సాగదీస్తే అంత వెళ్ళిపోద్ది కాబట్టి జస్ట్ మనం అక్కడ నుంచి అలా చూస్తే 11 ఉంది ఆది బ్లౌజు. ఇక్కడ మాత్రం ఇది బాడీ మెజర్మెంట్ వేరే వాళ్ళది కాబట్టి ఇది ఒకళ్ళు కాదు, మీకు అర్థమవడం కోసం నేను ఇది చూపించమంటున్నాను మా వారిని. షోల్డర్ డాట్. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ అంటే చెస్ట్ పై పార్ట్ అనమాట. చెస్ట్ పై పార్ట్ అలా చూసుకోవాలన్నమాట. అక్కడి నుంచి అక్కడికి వీళ్ళది ఎంత ఉందంటే 34 ఉంది. నెక్స్ట్ అంటే 34 అంటే మనం 4 భాగాలు చేసుకోవాలి కదండి. 4వ వంతు 3 ఇంచెస్ కలుపుకోవాలి. 3 ఇంచెస్ కలుపుకొని మనం 37 మనకి రెడీ రావాలి. అవును, ఇప్పుడు 4 పార్ట్స్గా చేసుకొని అంటే 4 భాగాలుగా విభజించుకొని దాని ప్రకారమే కదా ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి మనం. అంటే 8.5 34 ఉంది కదా అప్పర్ చెస్ట్. 8.5 మనకి ఇక్కడ ఫ్రంట్ లో 1/2 ఇంచ్ కలుపుకోవాలి, 30 ఇంచ్ కలుపుకోవాలి. 1/2 ఇంచ్ డాట్ లోకి, ఈ డాట్ లోకి వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ చంకలో డాట్ లోకి ఉంటుంది, వెళ్ళిపోద్ది కాబట్టి అది ఒక 1/2 ఇంచ్. అంటే మనం 9.5 పెట్టుకోవాలి. 9.5 పెట్టుకోవాలా? 30 ఇంచ్ కలిపితే 9.5. ఓకే ఓకే. ఇలా అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, ఇంకా వేస్ట్ అంటే నడుము, ఈ నడుము పార్ట్ అనమాట. వేస్ట్ అంటే కింద నడుము భాగం అనమాట. ఆ లూజ్ దీనికి మెజర్మెంట్ ప్రకారం 32. ఇది వేరే వాళ్ళది కాబట్టి మీకు జస్ట్ ఐడియా కోసం అయితే చెప్తున్నా. అలా 34, 32 దాన్ని బట్టి
ఇంకా ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ డౌన్, బ్యాక్ నెక్ 5 ఇంచెస్ బ్యాక్ అంటే ఇలా చూపించింది విత్ బ్యాక్ ఈ రిమైనింగ్ అండి, ఈ రిమైనింగ్ 5 ఇంచెస్ ఉండాలన్నట్టుగా నేను రాశాను ఇక్కడ 5 అని. డౌన్ 5 కాదు, రిమైన్ ఈ బ్యాక్ విత్ అన్నది ఇలా చూసుకుంటాం, ఎంత కావాలి అని కస్టమర్ని అడుగుతాం అనమాట మేము. దాన్ని బట్టి ఇది 4.5 ఉంది, 4.5 అంటే ఇక్కడ 4.5 రాస్తాం, 5 ఇంచెస్ కావాలంటే 5 ఇంచెస్ రాస్తాం. ఫ్రంట్ ఇది పెట్టాలి ఇక్కడ. ఫ్రంట్ నెక్ డౌన్ మనం షోల్డర్ ఇక్కడ నుంచి చూస్తాం కదా ఇలాగా, ఫ్రంట్ ఇలా క్రాస్ లో చూస్తాం 8 ఉంది, నేను ఇక్కడ 7 రాశాను. మన ఇష్టం 7, 7.5 వరకు పెట్టుకోవచ్చు. 8 అంటే కొంచెం డీప్ గా ఉండే వాళ్ళకి 8 అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వడం కోసం న్యూస్ పేపర్ మీద అయితే కొంచెం అర్థం కావట్లేదు అనేసరికి నేను ఈ విధంగా క్యాన్వాస్ మీద మీకు ఈజీగా ఉండడానికి ఇలాగా మార్కింగ్ అండ్ కటింగ్ చూపించమన్నానండి మా వారిని. చూడండి, కొంచెం మీరు శ్రద్ధగా వినండి, ఇదే చాలా ఈజీగా ఉంటుందండి, కన్ఫ్యూజ్ ఏమీ లేదు. కన్ఫ్యూజ్ అవుతారు అని అంటున్నారనమాట. అలాగే ఈజీ మెథడ్ అండి ఇదైతే, మీరు ఒకసారి చూడండి. అండ్ మీరు కూడా కొంచెం వివరంగా చెప్పండి, అంటే ఇప్పుడు 4 పార్ట్స్ చేసుకోవాలి చెస్ట్ని అంటున్నారు, అంటే చెస్ట్ 34 వచ్చింది కదా, 34 చెస్ట్. ముందు ఫస్ట్ మనం షేప్ డాట్ చేసుకోవాలి. 34 చెస్ట్ అంటే మనం షేప్ డాట్ ఇక్కడ 3.35 పెట్టుకుంటాం. 3.35 అంటే ఇక్కడ 1/4 ఇంచు హుక్స్ పట్టీలో అట్లా వెళ్ళిపోతుంది, కాబట్టి 3.5 మనం పెట్టేది. అదే మనకి 36 చెస్ట్ వస్తే అప్పుడు 4 పెడతాం, అంటే 1/4 ఇంచు పోతుంది, 3.35 అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ డాట్ పెట్టుకోవాలంటే చెస్ట్ని బట్టి డాట్ పెడతాం. ఇది డాట్ తర్వాత ఇక్కడ విత్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎంత పెట్టారు, చెస్ట్ని బట్టి డాట్ 3.35 అంటే 1/4 ఇంచు హుక్స్ పట్టీల్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ రెడీ వచ్చేది 3.5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విత్ దీని లెంత్ డాట్ లెంత్ అన్నమాట. ఇది 36 ఉంటే ఇప్పుడు 34 ఉంది కాబట్టి దీని ప్రకారమే చెప్పండి మీరు. 34 ఉంది కాబట్టి మనం 2.35 పెట్టుకుంటాం. 36 ఉంటే 3 పెడతాం. 36 ఉంటే 3 పెట్టాలి. 34 ఉంది కాబట్టి 34, 32 ఉంటే 34 ఉంది కాబట్టి 34, 32 ఉంటే 2.35 సరిపోతుంది. చెస్ట్ ని బట్టి మనం అది పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయాలి. ఇక్కడ 2.35 ఇక్కడ పెట్టింది, ఈ డిస్టెన్స్ కూడా మనం అంతే పెడతాం 2.35 అంటే 34 కాబట్టి. ఇది షేప్ డాట్. నెక్స్ట్ మనం ఇక్కడ షోల్డర్ టు డాట్, అది 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ ఇక్కడ ఎగ్జాక్ట్ మార్క్ పెట్టేస్తాం. ఇలా పెడతాను ఉండండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఇక్కడ మనం చూసుకోవాలి. ఆర్మ్ హోల్ 16 అంటే మనం 5 ఇంచెస్ డౌన్. 5 ఇంచెస్ డౌన్ అంటే 5 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకోవడానికి ఆర్మ్ హోల్ రౌండ్ కొడతాము, దానికోసం 5 ఇంచెస్. అదే ఆర్మ్ హోల్ పెరిగితే 18 అలా ఉంటే 5.5 పెడతాం, అంటే ఇంకొక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి చెస్ట్ ఇప్పుడు 34 4 భాగాలు 8.5. మనం 1/2 ఇంచ్ ఇక్కడ చంకలో డాట్ వేస్తాం దానికోసం, అంటే 9. నెక్స్ట్ ఒక 1/4 ఇంచ్ కలుపుతాం, అంటే మనకి 34కి మనం టోటల్ మనకి 37 రావాలి అంటున్నాం కదా, తయారీ మనకి 37 రావాలి. ఆ 37 కోసం ఈ 1/4 ఇంచ్ కలుపుతున్నాం, అంటే 9 ప్లస్ ఒక 1/4, 9.5 ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం. ఓకే, 9.5 దగ్గర. ఇక్కడ మనం షోల్డర్ మార్క్ కోసం 3.5 ఇక్కడ మార్క్ చేసుకుంటాం, షోల్డర్ కోసం. ఇంకా రిమైనింగ్ మనకి ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది, 6. దీంట్లో 1 ఇంచ్ లెస్ చేసుకుంటాం, అంటే 5 పెడతాం. 1 ఇంచ్ లెస్ దేనికంటే మనం బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కాబట్టి, బ్యాక్ నెక్ 5 ఇంచెస్ కాబట్టి దానికోసం అని చెప్పి ఈ షోల్డర్ లెస్సింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి షోల్డర్ ఇంకా మనకి 2 ఇంచులు కావాలా 2.5 కావాలా అన్న దాన్ని బట్టి మన ఇష్టం. దానికి మీరు ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు అంటే 2.5 పెడతాము, 2.5 అంటే 3 ఇంచులు పెడతాం. 2.5 షోల్డర్ అనుకోండి, మనం 3 ఇంచులు పెడతాం మార్కింగ్, అంటే 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ టు ఆర్మ్ హోల్కి మార్క్ వేసుకోవాలి.
ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ దగ్గర 30 ఇంచ్ 3/4 ఇంచ్ అప్లో లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ మనకి 16 అంటే 16 అంటే 8 రావాలి. 8 ప్లస్ మనం ఇక్కడ డాట్ వేస్తాం. చంకలో డాట్. ఈ డాట్ కోసం ఇక్కడ 1/2 ఇంచ్ మనకి పోతుంది. అంటే మనకి ఎంత రావాలి ఇప్పుడు 8.5 రావాలి. ఇవ్వండి 8.5 ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చింది. అంటే 8.5 అలా ఉంటుంది. జస్ట్ ఒక గీత అటు ఇటు అయినా పర్లేదు, జస్ట్ సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ 7 ఉంది. ఈ 7కి మనం ఇక్కడ 6.5 క్రాస్ లో వేసుకుంటాం. ఇక్కడ తయారీకి 7 వచ్చేస్తుంది. మనం కుట్టేటప్పటికి 7 వస్తుంది. ఇది కటింగ్ కాబట్టి మనం 6.5 దగ్గర మార్క్ వేసుకోవాలి. కటింగ్ లో పోతుంది కాబట్టి 1/2 ఇంచ్. ఇది ఫ్రంట్ నెక్ మార్క్. ఫ్రంట్. తర్వాత నెక్స్ట్ మనకి వేస్ట్ 32 అంటే 4 భాగాలు చేసుకోవాలి. 32ని 8ను మనం ఇక్కడ 8 ఇంచులకి కోసం 2.30 పెట్టుకున్నాం. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 8 2.30 ప్లస్ ఇక్కడ హుక్స్ పట్టీ కోసం 1/4 ఇంచ్ అంటే మొత్తం 3 ఇంచీలు. 3 ఇంచులు కలపాలి. 8 3 11 ఇంచులు మనం యాడింగ్ చేసుకోవాలి. ఓకే. టోటల్ అది ఎంత వచ్చింది? 11 ఇంచ్. 11. ఇది చెస్ట్ టు ఇక్కడ వేస్ట్కి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి మనం తీసేది బ్యాక్ లెంత్ని బట్టి అది వస్తుందండి. షేప్ పట్టి బ్యాక్ లెంత్ బట్టి. ఇప్పుడు బ్యాక్ లెంత్ 14 కదా, 14 ఇంచులు. 14 ఇంచ్ లెంత్ని బట్టి మనం 14 మార్క్ చేసుకున్నాక ఈ ఫ్రంట్ని పెట్టుకొని మిగిలిన గ్యాప్లో మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది. ఇంకొకసారి కట్ చేశాక ఫైనల్గా ఒకసారి చెప్పేసేయండి. ఇంకొకసారి ఇది చూడండి, మీరు వినండి, చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్ మాత్రం. ఫస్ట్ ఫ్రంట్ కటింగ్ చేసాక ఈజీగా బ్యాక్ నెక్ తీసేసేయచ్చు అనమాట. ఇది అంత కష్టమేమీ కాదు, చాలా ఈజీగా ఉంటుందండి. ఫ్రంట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఖర్చు దగ్గర టాకా పెట్టేస్తారా? ఇది మనం స్టిచ్చింగ్ చేసేదిగా ఖర్చు దగ్గర. ఖర్చు మన ఇష్టం కదా, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా ఫ్రంట్ పార్ట్ ఒక్కటి? డాట్స్ గురించి ఫస్ట్ డాట్ గురించి అండి వేస్తామండి. ఈ డాట్ ఎలా పెట్టుకోవాలి అన్నది ఏంటంటే చెస్ట్ ని బట్టి పెడతాం. అది మనకి ఎలాగ వస్తుంది అన్నది 34 చెస్ట్ కాబట్టి మనం ఇక్కడ ఈ విత్ తీసుకున్నది 3.30. అక్కడ రాసైపోయారా? 3.30 అని రాసేయండి మీరు, కొంచెం ఈజీగా అర్థమవుతుంది కదా. 3.30 ఈ డాట్ అంటే 3.5 వస్తుంది మనకి తయారీ 3.5 వస్తుంది. మనం ఖర్చులోకి పోతుంది, ఇది హుక్స్ పట్టి పోతుంది కాబట్టి 3.5 ఇక్కడికి వస్తుంది. అక్కడ కూడా రాసేసండి డాట్ విత్ కూడా ఎంత. ఈ డాట్ అన్నది మనం 2.30 పెడుతున్నాం. 2.30 పొడవు. ఇది కూడా అంతే, మన విత్ కూడా 2.30. టోటల్ గా 2.30 అంటే ఇంచింపావు ఒక గీత ప్లస్ మళ్ళీ ఇంచింపావు ఒక గీత వస్తుంది. అది కూడా లూజ్ మొత్తం 2.30 పెట్టారా? ఇది 2.30. పొడవు అంతే, వెడల్పు అంతే. ఓకే. ఇది ఫస్ట్ మనకి డాట్స్ పెట్టేసుకున్నాక షోల్డర్ డాట్ పెట్టేసుకోవాలి. షోల్డర్ డాట్ కి వెళ్తాం. అది 9 ఉంది కాబట్టి 9 అండి. 9.5 ఉంటే 9.5 మన ఇష్టం అది. అయితే ఇక్కడ 5 దగ్గర మీరు చంక దగ్గర ఇక్కడ 5 దగ్గర మార్క్ చేశారు. మనం 5 దగ్గర ఎందుకు వేసామంటే చెస్ట్ ఆర్మ్ హోల్ 16 ఉంది. అదే 18 ఉంటే మనం 5.5 వేస్తాం. ఓకే. పెరిగే కొద్దీ చంక లూజు మీరు ఇది కూడా పెంచాలి, కూడా పెరుగుతుంది. డౌన్ వస్తుంది అప్పుడు కొంచెం చంక అనుకోండి. తక్కువ ఉంటే పైకి వెళ్తుంది మళ్ళీ, అంటే 4.5.
మళ్ళీ మనకి చెస్ట్ 14 ఉందనుకోండి, అప్పుడు 4 కూడా పైకి వెళ్ళిపోతుంది. వస్తుంది. అంటే 4 వరకు వెళ్ళిపోతుంది. చంక రౌండ్ అనేది ఎక్కువ ఉంటే మనం లోతుగా కట్ చేయాల్సి వస్తుంది చెస్ట్, అంతే కదండి. కొంచెం తక్కువ ఉంటే మనం చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకొని దాని ప్రకారం చంక రౌండ్ అనేది కట్ అవుద్ది, అంతే కదా. అంతే. ఇది ఏంటంటే మన ఆర్మ్ హోల్ బట్టి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. చంక పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ ఇక్కడ మార్పులు అనేది చేసుకోవాలండి, అది మాత్రం కొంచెం గమనించుకోండి. ఇప్పుడు 34 అదే ఆర్మ్ హోల్ 16 ఉంది కాబట్టి దాన్ని బట్టి వేసారనమాట. మనం ఆ డాట్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎక్కడైతే మనం డాట్ ఇక్కడ నుంచి చూసుకోవాలి కదా. 9 ఇంచెస్ ఉంది, 10 ఉంటే 10 దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ మార్పు జరుగుద్ది అనమాట, 5.5 పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి ఇది రాసేయండి, అది మీరు 5 అని, ఇది 5 ఇంచెస్ 5 ఇంచెస్ దగ్గర మీరు డాట్ పెట్టారు కాబట్టి. నెక్స్ట్ మనకి చెస్ట్ 34 అంటే 4 భాగాలు, 8.5 మనం ఇక్కడ డాట్ పడతాం. ఈ డాట్ పడటానికి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది, అంటే 9 ప్లస్ కలపండి. ఇక్కడ 8.5 రాసి ప్లస్ 1/2 ఇంచ్ డాట్ కలపాలని, ప్లస్ 1/2 ఇంచ్ డాట్, మళ్ళీ 1/2 ఇంచ్ యాడింగ్. యాడింగ్ ఖర్చు కాదు, యాడింగ్. మనకి 3 ఇంచెస్ రావాలి కదా బ్లౌజ్ లో, ఆ 3 ఇంచెస్ కోసం యాడింగ్. ఇక్కడ మనం 1/2 ఇంచే కలుపుతున్నాం, అంటే 1/2 ఇంచ్ అవుతుంది. మిగతా 2.5 ఇంచీలు బ్యాక్ లో వెళ్ళిపోతుంది. బ్యాక్ లో మనం ఏం చేస్తాం, 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెడతాం. 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 30 ఇంచ్ వచ్చిందా, ఈ డాట్ ది 30 ఇంచ్ ఉందా, మళ్ళీ మనం 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెడతాం కదా, అప్పుడు 1.5 ఇంచ్ అవుతుంది. అంటే 1.5 ఇంచ్ ఎంత, అప్పుడు 2.5 ఇంచీలు. అది 2.5, ఇక్కడ 1/2 ఇంచ్, మొత్తం 3 ఇంచీలు మనకి టోటల్ ఇక్కడ బ్లౌజ్ లో వస్తుంది. టోటల్ రాయండి. ఇది ఇక్కడ వచ్చేది టోటల్ 1/2 ఇంచే వస్తుంది. బ్లౌజ్ మనం యాడింగ్ లో 3 ఇంచులు కలపాలనుకున్నాం కదా, 3 ఇంచులు కలపాలన్నప్పుడు ఇక్కడ 1/2 ఇంచే వస్తుంది. టోటల్ యాడింగ్ అయితే ఇది 9.5 ఉంటుంది. 9.5లో 8.30 మిగులుతుంది, అంటే డాట్ పట్టాక 8.30. మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళేసరికి 9.30 పెడతాం. 9.30 పెడితే అప్పుడు ఎంత అవుతుంది, 9.5. ఇక్కడ మనకి 8.30 అంటే 17, 16, 17.5 వచ్చింది ఫ్రంట్లో. ఇక్కడ బ్యాక్లో 18, 19.5 వస్తుంది టోటల్ మొత్తం కలిపి. అంటే అప్పుడు మనకి 37 టోటల్. 37 వస్తుంది. 37 సరిపోయింది కదా, ఎందుకంటే మన 34 చెస్ట్ ఉంది. 34కి మనం 3 ఇంచులు టోటల్గా కలపాలంటున్నారు, బ్యాక్ ఫ్రంట్కి కలిపి 37 రావాలి, అంతేనా అంటున్నారు. అంతే. ఫ్రంట్ మాత్రం ఇలా వేసుకున్నారు మీరు. ఇక్కడ మొత్తం ఇది ఎంత కలిపి 9.5 పెట్టారా, ఇక్కడ ఫ్రంట్ 9.5 పెట్టారు. 8.5కి 30 ఇంచ్ కలిపాం. 8.5 4 భాగా, 4వ వంతు 8.5 దానికి మీరు కలిపారనమాట. ఫ్రంట్ మనం 30 ఇంచ్ కలుపుతాం, బ్యాక్ 1/2 ఇంచ్ కలుపుతాం, అంతే సింపుల్. ఇందులో ఫ్రంట్ 30 ఇంచ్ కలపాలి, బ్యాక్ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలి, ఇంకా అంతే. వేస్ట్ ఇంకా అంటే 8.30 పెట్టినప్పుడు బ్యాక్ వచ్చేసరికి 9.5 పెడతాం. వేస్ట్ సేమ్, మళ్ళీ మనకి 32 వేస్ట్. 32 ఉంది నడుము లూజు, అంటే 8 మనం ఇవి కూడా యాడింగ్ చేసుకోవాలి. ఇవి 3 ఇంచీలు వస్తుంది, అంటే 2.30 ఖర్చు 1/2 ఇంచు, 3 ఇంచీలు యాడింగ్, 8, 3, 11. ఓకే, ఫ్రంట్ అయిపోయింది. ఇంకా చంక కూడా మీరు తీసేశారు కదా, 8.5 రావాలన్నారు కదా ఖర్చుతో. డాట్ 1/2 ఇంచు, ఖర్చు 1/2 ఇంచు, 1/2 ఇంచు, 8.5 రావాలి. అంటే 16 ఉంది, అసలు 16 ఉంది కాబట్టి 8 కదా సగంకి మనం 1/2 ఇంచు డాట్కి వెళ్ళిపోద్ది, 1/2 ఇంచు ఖర్చు, టోటల్ 8.5 రావాలన్నారు. ఇంకా ఫ్రంట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ నెక్ వైపుని ఇలా చిన్న కాటు పెట్టుకుంటే నెక్ వైపుని ఈజీగా కుట్టే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అర్థం అవుద్దని చెప్పేసి ఇక్కడ చిన్నది కాటు పెడతారు. ఇది నెక్ వైపు అని, ఇది చంక వైపు అని ఖర్చు. ఇంక నెక్స్ట్ దీన్ని బట్టి ఇప్పుడు ఇంకా బ్యాక్ నెక్ అయితే ఈజీగా తీసేయచ్చు. మనకి మెయిన్ ఫ్రంట్ పార్టేనండి. 1కి 2 సార్లు మీరు చూస్తే కనుక మీకు ఈజీగా ఉంటుంది, కొలతలతో ఈజీగా అయిపోద్ది అనమాట కటింగ్ అనేది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే డాట్స్తో స్టార్ట్ చేసుకోవాలండి. ఆ డాట్స్తో చెప్పారు కదా మా వారు, చెస్ట్ని బట్టి
డాట్స్ వెడల్పు అన్నది అది చూసేసుకొని ఈ ఫస్ట్ ఇక్కడ చూసుకొని దాన్ని బట్టి మనకి డాట్స్తోనే కదండి మెయిన్ ఈ 3 డాట్స్ వల్లే కదా మనకి షేప్ అన్నది ఫ్రంట్ చెస్ట్ పార్ట్ మనకి షేప్ అన్నది తెలుస్తుంది మెయిన్ ఈ డాట్స్తోనేనండి. అది ఇలా ఈ కొలతల ప్రకారము ఈజీగా ఉండడానికి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తారనమాట. ఈ డాట్స్ చంకలో డాట్, ఇది సైడ్ మనకి ఉక్సులు పట్టి దగ్గర వస్తుంది కదా ఈ డాట్, ఈ కింద మెయిన్ ఈ డాట్స్ అన్నమాట. దీని ప్రకారము మనం ఇవన్నీ కొలతల ప్రకారం చూసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకొని నెక్స్ట్ దీన్ని బట్టి బ్యాక్ అయితే ఇప్పుడు చూపిస్తారు. చూడండి బ్యాక్ నెక్ డ్రా చేయడానికి ఇలా ఒక క్లాత్ అయితే తీసేసుకున్నాము. బ్లౌజ్ పీసేనండి ఇది, కాటన్ టైప్ బ్లౌజ్ పీస్. లెంత్ మనకి 14 ఉంది. మనకి 14 అంటే 14.5 అంటే ఇక్కడ ఖర్చు పోతాయి కాబట్టి 14. ఇక్కడ పైన అయితే మనం ఖర్చు వదిలేసి కట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. చూడండి బ్యాక్ పార్ట్ ఫస్ట్ క్లాత్ ఇలా వేసేసుకున్నామండి 2 మడతల మీద. ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి కదా ఏమండి, ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి. బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసేసుకోవాలి మనం సెంటర్లో చూసేసుకొని. 14 ఉంది, అసలు 14.5 పెట్టారు ఖర్చుతో 14.5. 5 ఇంచెస్ బ్యాక్ అంటే మనం 3/4 పెడుతున్నాం అంటే ఖర్చు పైన కానీ ఇక్కడ కానీ ఖర్చెస్ పోయాక మనకి ఏంటంటే రిమైనింగ్ ఇక్కడ 5 ఉంటుంది. నెక్స్ట్ ఇది 32 అండి వేస్ట్. 32 అంటే సేమ్ 4 పార్ట్లు 8 + 1 ఇంచ్ మనం ఇక్కడ డాట్స్ 8 4 32. 32కి మీరు ఎంత యాడ్ చేశారు? 1 ఇంచ్. 1 ఇంచ్ యాడ్ చేశారు. 1 ఇంచ్ ఇక్కడ డాట్స్ పడతాం దానికోసం. బ్యాక్ కూడా డాట్స్ వస్తాయి కదా, బ్యాక్ అంటే నడుము దగ్గర మనం డాట్స్ పెడితే ఫిట్గా ఉండడానికి డాట్స్ వేస్తారు కదా దాని గురించి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ పెడుతున్నాము. చూడండి ఫ్రంట్ నెక్ ఎలా పెడుతున్నారు. ఇక్కడ డిస్టెన్స్ మనం 1/2 ఇంచ్ అండి. ఇక్కడ నుంచి చూసుకోవాలండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పెట్టారు. ఇదిగోండి 4 లేదంటే మీకు 1 ఇంచ్లో చూసుకోండి. 1 ఇంచ్ ఇక్కడ పెట్టాము ఫ్రంట్ మీద, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ అంతే 1/2 ఇంచ్. ఇప్పుడు మనకి ఫ్రంట్ 9.5 పెట్టాం కదా, ఇప్పుడు మనకి 9.30 పెట్టుకోవాలి. పోనీ మీరు అలా అన్నా చూసుకోండి పర్లేదు. బ్యాక్ 9.30 రావాలి. 9.30 అంటే 34 చెస్ట్ కాబట్టి 3 ఇంచులు యాడ్ చేసుకుంటే టోటల్గా ఫ్రంట్ 9.30 పెట్టాము. బ్యాక్ 9.30. ఫ్రంట్ ఎంత పెట్టాం? 9.5 పెట్టామా? ఫ్రంట్ 9.5 పెట్టాం, బ్యాక్ 9.30 పెట్టాం. 1/2 ఇంచ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ 1/2 ఇంచ్ డిస్టెన్స్ రావాలి టోటల్గా అక్కడ నుంచి చూసుకుంటే మనకి. ఈ డిస్టెన్స్ని బట్టి మనం ఇక్కడ షోల్డర్స్ మార్క్స్ సేమ్ మార్క్స్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనం ఇక్కడ ఫస్ట్లో ఆర్మ్ హోల్ 30 ఇంచ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకొక టోటల్ 1.5 ఇంచ్ రావాలి, అంటే దీని మీద ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి, పైకి రావాలి. బ్యాక్ పార్ట్కి పైకే రావాలి. లోత్ అన్నది ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ చంక దగ్గరే లోత్ అన్నది తీయాలి మనం. ఇక్కడ మనం రౌండ్ ఆర్మ్ హోల్ చేసినప్పుడు ఫస్ట్ 30 ఇంచ్ గ్యాప్లో రౌండ్ చేసుకున్నాం. అదే బ్యాక్ తీసుకునేటప్పుడు 1.5 ఇంచ్ రౌండ్ చేసుకోవాలి టోటల్ మీద. 1.5 ఇంచ్ అంటే ఇవ్వండి మనకి ఇవ్వండి 1.5 ఇంచ్, 1 ఇంచ్ 1.5 ఇంచ్. ఇది 30 ఇంచ్ ఉంటుంది. ఫ్రంట్ 30 ఇంచ్ గ్యాప్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసరికి 1.5 ఇంచ్ గ్యాప్ వస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్ సేమ్ ఇవి చంకలు అన్నవి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా సమానంగానే ఉండాలి. తర్వాత అక్కడ మనం ఈ చెస్ట్ బ్యాక్ చెస్ట్ నుంచి వేస్ట్కి లైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది మనకి పక్కది ఖర్చుకు అనమాట. తర్వాత బ్యాక్ నెక్ మార్క్ చేస్తాం. బ్యాక్ నెక్ రౌండ్ అనుకోండి, రౌండ్ నెక్ మార్క్ చేసుకుంటాం. ఫినిష్. దీంతో బ్యాక్ అయిపోయింది. చాలా ఈజీగా వేసేసారు, చూస్తున్నారు కదండి. ఫ్రంటే కొంచెం మనకి టైం పట్టుద్ది, డాట్స్ ఇవన్నీ కొలతలు మనం చూసుకొని ఇవన్నీ చంక అవన్నీ దీనికే కొంచెం టైం అన్నది పట్టుద్దండి. దాని ప్రకారం ఈజీగా చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ తీశారు ఏమండి. అయిపోయింది. నెక్స్ట్ ఇది కట్ చేసాడు.
మీరు ఒకటికి 2 టైమ్స్ అయితే చూడండి, ఒకటికి 2 సార్లు మీరు వీడియో కొంచెం వెనక్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నా, నేను రిపీటెడ్గా చెప్పే కన్నా క్లియర్గానే చెప్పారు కాబట్టి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కొంచెం మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే ఇంకొంచెం ఈజీగా అర్థమవుద్దని నేనైతే అనుకుంటున్నాను. చంక పార్ట్ ఇంక ఇలా కట్ చేసేస్తున్నారు మొత్తం బ్యాక్. ఫ్రంట్ అండి కొంచెం టైం పట్టుద్ది, కొంచెం. ఇంకా బ్యాక్ నెక్, హ్యాండ్స్ చాలా ఈజీగా మనం ఈ విధంగా మార్కింగ్ వేసి కట్ చేసేసుకోవచ్చు. ఇది మనం మార్క్ ఇక్కడికి కాటు పెట్టారు ఖర్చు కోసం అని చెప్పేసి. నెక్స్ట్ మనం హ్యాండ్స్. ఇప్పుడు ఏమండి ఫ్రంట్ ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలాగా పేపర్ కానీ ఏదో ఒకటి క్యాన్వాస్ మీద డ్రాయింగ్ వేసుకున్నాము. అదే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కానివ్వండి, లేకపోతే క్రాస్ కటింగ్ వద్దు అంటారు కదా చాలా మంది కస్టమర్స్, స్ట్రైట్ గా కావాలండి మాకు క్రాస్ కటింగ్ వద్దు అన్నప్పుడు మనం దీని క్లాత్ మీద స్ట్రైట్ గా మార్క్ చేస్తాం. ఫస్ట్ ఇంక పేపర్ అవసరం లేదు, పేపర్ అవసరం, ఇంకా దీని మీద స్ట్రైట్ గా మార్క్ చేస్తాం. మార్క్ చేసుకొని చక్కగా మనం కట్ చేసుకోవడమేనండి. ఫ్రంట్ ప్రిన్స్ కట్ కి మళ్ళీ పేపర్ కట్ చేస్తాం. అది కొంచెం డిఫరెంట్ కటింగ్ ఉంటుంది కాబట్టి అది నెక్స్ట్ టైం మీరు చెప్దురు. కానీ ప్రిన్స్ కట్ అనేది అది వేరే మెథడ్ ఉంటుందండి, దానికి కొలతలు అవన్నీ కూడా, కొలతలు అంటే ఇవే కొలతలు కానీ కటింగ్ వేరుగా ఉంటుంది వాటికి మెజర్మెంట్స్. అది నేను మీకు నెక్స్ట్ ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. ప్రిన్సెస్ కట్. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నారు. ఇంకా బ్యాక్ నెక్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ తీసాక మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ నెక్ క్రాస్గా పెట్టేసి కట్ చేసేయడమే. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అర్థం అవ్వట్లేదు రివర్స్గా పెట్టి అని అంటున్నారు, చూడండి క్లియర్గా. ఇది ఇంకా చాలా ఈజీ అండి హ్యాండ్స్ పార్ట్. అంటే క్లాత్ ఇదే అండి, దీన్ని మరి మనకి 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి డబుల్ చేస్తున్నాం. హ్యాండ్ లెంత్ ఇక్కడ మనకి 8 ఇంచెస్ ఉంది, లూజ్ 12 ఇంచెస్. లూజ్ 12, 8, 12 చూడండి ఇక్కడ క్లియర్ గానే చెప్తున్నారు. లోపలికి మార్క్ వెళ్ళిపోతుంది ఈ చిన్నది. 8 ఇంచెస్. 8 ఇంచెస్ అంటే మనం ఒక 8.5 పెట్టుకుంటాం ఖర్చులకి పెట్టేస్తాం. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అప్ కోసం 3.5 డౌన్. అది చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే 3.5 పెట్టారా? 3.5 పెట్టారు. చంక ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి 3.5 కూడా పెట్టచ్చు. మనకి చెయ్యి లూజు 12 ఇంచెస్, ఆర్మ్ హోల్ 16 అంటే ఇక్కడ మీకు 7 పెట్టుకోండి. ఇది ఇక్కడ 7 పెట్టేస్తే మీకు ఇక్కడ పైకి ఆర్మ్ హోల్ వచ్చేసరికి 8 వస్తుంది. మిడిల్లో 7 పెట్టాలి. 7 పెట్టుకుంటే 8 వస్తుంది. ఇక్కడ రాసేయండి నెంబర్ 7 అని అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే ఆర్మ్ హోల్ 8 కాబట్టి ఒక 1 ఇంచ్ తగ్గిస్తాం. 1 ఇంచ్ తీసేసి ఇక్కడ 7 పెడతాం, అప్పుడు మనకి 8 వస్తుంది. కరెక్ట్ గా చంక రౌండ్ వచ్చేస్తుంది. మనకి 9 ఉంది అనుకోండి, ఆర్మ్ హోల్ 18 ఉంటే ఇక్కడ 8 పెడతాం. అంటే ఆర్మ్ హోల్ రౌండ్ అప్ దాన్ని బట్టి 8 పెడితే మనకి ఇక్కడ 9 వస్తుంది చంకని బట్టి. దీనికి మనం లైన్ గీసుకోవడమే చెయ్యి లూజ్ నుంచి ఆర్మ్ హోల్కి. ఇది హ్యాండ్ కటింగ్. చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుందండి హ్యాండ్ కటింగ్ మాత్రం. ఇది మనం దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ దీంట్లో టైం పట్టేది ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్లో క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఒక్కటే అనమాట. దాన్ని బట్టి ఈజీగా బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఈజీగా మార్కింగ్ చేసేసి కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా చంక లోతు తీస్తున్నారు. ఇది ఫ్రంట్ మనకి లోతు రావాలి. దీంతో హ్యాండ్ అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ అయితే. నెక్స్ట్ మనం షేప్ పట్టి ఒకటి తీయాలి, అది ఎలాగో చూపిస్తాం. మీకోసం మా వారిని కొంచెం నేను మెల్లగా చెప్పండి కొంచెం, అంటే మా వారు చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు.
ఇంకొంచెం టైం తీసుకొని కొంచెం మీ అందరికీ కాస్త ఇంకాస్త వివరంగా చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే లైక్స్ ఉండట్లేదండి అస్సలు. లైక్స్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ కొంచెం రీచ్ అనేది ఉంటుంది కదా, అందుకని అనమాట. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు పెట్టి బ్యాక్ నెక్ దగ్గర దేనికండి ఇలా పెడుతున్నారు చూస్తున్నారు. ఇప్పుడు మనం రెండు స్టిఫ్, అది కింద స్టిఫ్ పట్టిని ఏమంటారు మామూలుగా తెలుగులో? అది షేప్ పట్టి. నేను స్టిఫ్ అంటున్నాను కానీ షేప్ పట్టి అండి. ఈ షేప్ పట్టి కోసం మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాం కదా, ఇది ఈక్వల్ గా పెట్టుకొని ఇక్కడ మిగిలిన గ్యాప్ చూసుకోవాలి. ఓకే, ఈ గ్యాప్ లో ఇక్కడ మనం ఒక డాట్ పడతాం. ఫ్రంట్ లో హుక్స్ పట్టి దగ్గర డాట్ పెడతాం, అది షేప్ కోసమే. దానికోసం అని చెప్పి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు వదిలేయాలి అక్కడ 1/2 ఇంచ్. అంటే ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ లెస్ చేసుకోవాలి మనం. ఇది కట్ చేసేటప్పుడు షేప్ పట్టిది ఒక 3.5 ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ 1/2 ఇంచ్ లెస్ చేసుకుంటున్నాం, అంటే మనం ఇక్కడ షేప్ పట్టికి మార్క్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ కట్ చేయాలేమో కదా ఫ్రంట్ పార్ట్ దగ్గర, షేప్ రావాలి కదా. షేప్ మనం మార్క్ చేసాం కదా షేప్ డాట్స్, దానికి దీనికి షేప్ పట్టి దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 3.5 మనకి పెడుతున్నాం మార్కింగ్. 3.5 అంటే 3.5కి మనం ఖర్చులు పెట్టాలి కాబట్టి కట్ చేసేటప్పుడు ఒక 30 ఇంచ్ ఖర్చులు పెడతాం, అంటే 4.5 మనం రెడీ కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఒక 30 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి. మనం ఎలాగో 30 ఇంచ్ ఇక్కడ ఖర్చుల కోసం డిస్టెన్స్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా 30 ఇంచ్ అలాగ తగ్గి, అంటే ఇక్కడ 3.30 పెట్టామనుకో. అక్కడ 3 అంటే ఇక్కడ 3.30 పెడితే షేప్ పట్టి గురించి మనం ఇక్కడ 3 ఇంచులు పెడతాం, అక్కడ 3 ఇంచులు రావాలి. అంటే మనం షేప్ పట్టి కట్ చేస్తాం అంతా. తయారీ అయితే అప్పుడు మనకి 3 ఇంచులే వస్తుంది, 2.5 వస్తుంది ఇక్కడ తయారీ. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2.5 వస్తుంది. మీరు ఏంటంటే ఖర్చులతో అలాగా కట్ చేసేస్తారు ఇంకా టేప్ తో కొలిచి. ఇది మనం ఇక్కడ 3.5 పెడుతున్నాం. 3.5 కదా మనం ఇక్కడ మార్క్ చేసి 3.5 పెట్టారా? 3.5 పెట్టాం కాబట్టి మనం 4.5 పెడతాం. 4.5 మనం కట్ చేస్తాం, అప్పుడు మనకు తయారీ 3.5 వస్తుంది. తయారీ 3.5 వస్తుంది. ఇటువైపు ఒక 30 ఇంచు గ్యాప్ పెట్టుకోవడమే, అంటే 4.5కి మనం ఒక 30 ఇంచ్ తీసేస్తాం. 3.5కి ఇక్కడ 2.30 దగ్గర మార్క్ చేసుకోవాలి, అంటే ఖర్చుతో మనం 3.5 కట్ చేస్తాం. అది షేప్ అలా తీస్తున్నారా? షేప్ డాట్స్ కి మార్క్ దగ్గర ఇలా మనం మార్క్ చేసి కట్ చేసేస్తారు కదా. అది ఇంకా ఇది ఎక్స్ట్రా ఉన్న పీస్ ని మనం తీసేస్తాం, ఎందుకంటే షేప్ పట్టి యాడ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం 3.5 వచ్చింది. 3.5 అంటే 30 ఇంచ్ కలిపి అది కట్ చేస్తాం 4.5. ఇక్కడ వచ్చేసి 2.30 పెట్టుకున్నాం, 3.5 కట్ చేస్తాం. ఓకే, అంటే 4.5 3.5 కట్ చేస్తాం మనం. షేప్ పట్టి అక్కడ తీసేస్తున్నారా? ఇక్కడ తీసేస్తాం. అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ వేసి చూపించారండి. బ్యాక్ దగ్గర ఇలాగా ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేయాలి, దాని ప్రకారం ఇది వస్తుంది అని. ఇక్కడ షేప్ పట్టి వేరే చోట ఆ మార్కింగ్ ప్రకారం వేసేసి కట్ చేసేస్తున్నారు. ఇది షేప్ పట్టి అన్నది మన బ్లౌజ్ లెంత్ ని బట్టి వస్తుందండి. ఈ లెంత్ ని బట్టి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అలాగా డిస్టెన్స్, అంటే ఖర్చు వారా ఇక్కడ డాట్ పడతాం కాబట్టి అది తీసేసుకొని ఇక్కడ కూడా దీనికి మనకి ఒక 30 ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ దగ్గర షేప్ దగ్గర నుంచి చివరి నడుము దగ్గరకు వచ్చేసరికి
ఒక 30 ఇంచ్ ఇలాగ డిస్టెన్స్ ఉంటే అది మనకి షేప్ పట్టి షేప్ లాగా వస్తుంది. ఓకే. వేస్ట్ 32 అంటే 8, ఖర్చులు ఒక 2 ఇంచులు పెట్టుకుందాం 10. ఇది 4.5 ఫ్రంట్ వైపు, వేస్ట్ వైపు 3.5. మనమైతే ఇక్కడ డిస్టెన్స్ 2.30 పెట్టుకున్నాం. 2.30లో ఇక్కడ ఫ్రంట్ తీసేసుకుంటున్నాము ఎక్స్ట్రా ఉన్న పీస్ని. దీనికి 2.30కి 3.5 ఖర్చులతో కలిపి మనం 3.5 పెడుతున్నాం. అంటే మనకి రెడీ వచ్చేది మళ్ళీ 2.30. అంటే ఇక్కడ తయారీ అయ్యేది ఎంత తీసాము, ఇక్కడ 2.30 తీసాము, అంతే తయారీ వస్తుంది. దీనిలా మనం షేప్ చేసుకుంటాం. ఇది షేప్ చేసుకునేటప్పుడు కొంచెం మనం కర్వ్ చేసినా పర్లేదండి, ఎందుకంటే ఇది పైకి వస్తే మళ్ళీ మనం షేప్ దగ్గర ప్రాబ్లం రావచ్చు. ఇక్కడ ఈ పార్ట్ దగ్గర, ఈ పార్ట్ దగ్గర షేప్, అందుకే షేప్ కొంచెం తీస్తున్నారు. కొంచెం డౌన్ అయినా పర్లేదు. మీరు మావయ్య గారి దగ్గరే కదా నేర్చుకున్నారు, లేదా బావగారి దగ్గర? బ్లౌజ్ కటింగ్ మెయిన్ ఎక్కువ అన్నయ్య దగ్గర. దీంతో మనకి అయిపోయింది. అంటే ఈ ఫ్రంట్ ని ఇక్కడ కూడా తీసేస్తే, ఫ్రంట్ కూడా ఇక్కడ కట్ చేయాలి కదా, క్రాస్ అక్కడ తీయాలి కంపల్సరీగా. పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసాక. ఇది షేప్ పట్టి చూస్తున్నారు కదండి. ఓకే, ఇప్పుడు ఇంకా ఫ్రంట్ దీని ప్రకారం దిమ్మ తీసేయడమే, అంటే క్రాస్గా పెట్టి క్లాత్ మీద. ఫ్రంట్ క్రాస్తో ఆ క్లాత్ని బట్టి మనం కట్ చేసుకోవడం, అది ఎగ్జాక్ట్ ఎలా ఉందో. ఈ క్లాత్ ఇప్పుడు దీని మీద ఫ్రంట్ మనం క్రాస్ పెట్టుకుంటాము. చూడండి, క్లాత్ స్ట్రైట్ గానే పెట్టాము, దీన్ని మాత్రమే మనం క్రాస్ గా పెడుతున్నాం. మనం పేపర్ ని ఇది పెట్టి సేమ్ ఎగ్జాక్ట్ ఇది ఎలా ఉందో అలాగ మొత్తం రౌండ్ అప్ కట్ చేసాడు, నీట్ గా కట్ చేసాడు. అదే మనకి స్ట్రైట్ కావాలనుకోండి, ఇలా స్ట్రైట్ పెట్టి తీసేస్తాము, అప్పుడు పేపర్ అవసరం లేదు. డైరెక్ట్ క్లాత్ మీదే మనం ఈ మార్కింగ్ అంతా ఈ క్లాత్ మీద వేసేసుకోవచ్చు. ఫస్ట్ అది వేసేసుకోవాలి. ఒకవేళ స్ట్రైట్ గా కావాలి అనుకుంటే కస్టమర్ కి ఫస్టే స్టార్టింగ్ బ్లౌజ్ మీద మార్కింగ్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి, అంతే కదండి. ఇది ఓన్లీ క్రాస్ కటింగ్ కావాలన్న వాళ్ళకి మాత్రమే ఇలాగ పేపర్ ఫస్ట్ పేపర్ కటింగ్ చేస్తారు. ఇలాగ వేస్తాం. కట్ చేసేస్తారా? ఎందుకు అవసరం లేదు, ఇంకెందుకు, అయిపోయిందిగా. ఈ ఫ్రంట్ నెక్ దగ్గరే కొంచెం జాగ్రత్తగా మనం కర్వ్ అనేది తీసేయాలండి, ఫాస్ట్గా కాకుండా నెక్ దగ్గర మాత్రమే లేండి. ఆ రౌండ్ నీట్గా రావాలి కదా మనకి, ఫ్రంట్ రౌండ్. ఖర్చు దగ్గర చిన్న కాటు.
అయిపోయిందా చూడండి. ఇంకా కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈజీనేనండి, ఇదేం పెద్ద కష్టము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా వివరంగా అయితేనే చెప్పారని అనుకుంటున్నాను మా వారు. మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఈ పద్ధతి, మా వారు చూపించినటువంటి ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్లో బ్లౌజ్ కటింగ్ అన్నది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.